హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మనం మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 104 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. G+1 ఇల్లు. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 500 మీటర్స్ లోపలనే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ఫేజింగ్ చూసుకుంటే మనకి 26 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 36 అండి. LRS ఫుల్ పేడ్ ఉంది. G+1లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కింద 2 BHK ఉంటుంది, పైన కూడా 2 BHK ఉంటుందండి. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 ఫీట్ రోడ్. తుర్కెంజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. తక్కువ గజాలలో మంచి డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది గార్డెన్ ఏరియా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, చాలా విశాలంగా రావడం జరిగిందండి. గ్రానైట్ అని వాడడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ మనకి ఒక కార్తో పాటు ఒక 2 బైక్స్ ఈజీగా పార్కింగ్ చేసుకున్నది వీలుగా ఉందండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా బాగా సెట్ చేయడం జరిగిందండి. మంచి క్వాలిటీ వాడడం జరిగింది. ఈశాన్యంలో చూసుకుంటే బోర్ అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లర్కును ప్రహరీ గోడకి మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. అలాగే ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే మనకి సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది మనకి 2.5 ఫీట్ వరకు ఉంటుంది. ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ అండి. 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ చూసుకుందామండి. ముందుగా ఈ రెంటల్ పోర్షన్కి మనకి రెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మినిమం 5,000 to 6,000 వరకు అయితే రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపలనే ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయడం జరిగిందండి. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. కార్వింగ్ వర్క్ కూడా చాలా బాగా రావడం జరిగిందండి. పాలిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ రూమ్ వైజ్గా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ కూడా మనకి వైట్ మార్బుల్ అన్న వాడడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ ఒక డిజైన్ కూడా చూసుకోవచ్చండి. డిజైన్స్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇటు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. టోటల్ విండోస్ వచ్చి కూడా మనకి స్లైడింగ్ విండోస్ అనేది రావడం జరిగిందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో కూడా మనకి వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే టీవీ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. ఇందులో కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. కింద కూడా సెల్స్ ఇవ్వడం జరిగింది. టీవీ విజిబిలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఈ డైరెక్షన్లో కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. పడమర నైరుతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. రూమ్ యొక్క కలర్స్ కూడా చూసుకోవచ్చండి, చాలా బాగా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చండి. మంచి క్వాలిటీ గల టైల్స్ ఇవి వచ్చేసి మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్ చేయలేదండి. అది ఫైనల్లో ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే డోర్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. మంచి క్వాలిటీ గల డోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి కిచెన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అండి. ఓపెన్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 2-3 కూడా ఈజీగా వర్క్ చేసుకున్నది వీలుగా ఉంటుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. ఎల్ షేప్లో ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి. కిచెన్ ప్లాట్ఫామ్కి పూజ గది కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. తూర్పు ఆగ్నేయంలో ఒక విండో కూడా రావడం జరిగిందండి, పైన ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి కిచెన్ వచ్చేసి మనకి టోటల్ కూడా టైల్స్ వేయలేదండి, గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి బీరో పాయింట్ అండి. ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుందండి. ఇంకా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. సింపుల్ అండ్ నీట్గా రావడం జరిగిందండి డిజైన్స్ మాత్రం. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పడమర వాయుంలో ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. ఇందులో మనకి ఒక లో రూఫ్ కూడా రావడం జరిగిందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి వెళ్ళేందుకు సపరేట్గా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయుంలో ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్ ఏరియా వైపు కూడా వెళ్ళొచ్చండి. ఈ స్టెప్స్ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి గెస్ట్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు. మనకి 4 ఫీట్ వరకు ఉంటుంది. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. రీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గ్లాస్ అనేది ఫిట్ చేయడం జరిగింది. స్టీల్ రీలింగ్ ఉంటుంది. అలాగే మనము పైన చూసుకున్నట్టయితే యూపీవీసీ సీలింగ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం డోర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయడం జరిగిందండి. అలాగే సార్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీతో డిజైన్ అనేది చేయడం జరిగిందండి.
పాలిషింగ్ వర్క్ కూడా మంచిగా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ డోర్ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చండి. మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా హైలైట్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది డిజైన్ కూడా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా రూమ్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. చూసుకోవచ్చు హాల్ అనేది చాలా విశాలంగా రావడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా రావడం జరిగిందండి. మంచి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా వాడడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాల్కి వచ్చేసి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగిందండి. ఇక్కడ సోఫా సెట్ వేసుకునేందుకు కూడా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ పాయింట్ రావడం జరిగిందండి. ఈ టీవీ పాయింట్లో చూసుకున్నట్టయితే మనకి వుడ్ టెక్స్చర్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా 2 విండోస్ రావడం జరిగిందండి. తూర్పు ఈశాన్యంలో ఉంటుంది ఈ విండోస్ వచ్చేసి. అలాగే మనకి తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. తూర్పు ఆగ్నేయంలో మనకి ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా వేయడం జరిగింది మొత్తం కూడా. ఈ బిల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. పునాదుల కాడి నుంచి కూడా ఈ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ నేను చూడడం జరిగింది. కాబట్టి కన్స్ట్రక్షన్ గురించి అంత ధీమా కూడా చెప్పడం జరుగుతుంది. టైం తీసుకొని మరి దగ్గరుండి కూడా ఈ బిల్డర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది చేపించడం జరుగుతుందండి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నైరుతిలో చూసుకున్నట్టయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వస్తుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. తూర్పు నైరుతిలో బ్యూరో పాయింట్ అలాగే సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. అలాగే నైరుతి చూసుకున్నట్టయితే పడమర నైరుతిలో విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకుంటే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుందండి. నాన్ స్లిప్పరీ టైల్స్ అండి ఇవి. కింద వచ్చేసి మంచి క్వాలిటీ టైల్స్ వేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డోర్స్ యొక్క డిజైన్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనము వాయువ్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఇందులో మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది. చూసుకోవచ్చండి, మంచి స్పేషియస్గా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పడమర వాయువ్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ప్రతి రూమ్లో కూడా ఒక వాల్కి వచ్చేసి మంచి పెయింటింగ్స్ అన్నది వేయడం జరిగిందండి. టోటల్ కూడా ఏషియన్ పెయింట్స్ వాడారు. ఇది వచ్చేసి లో రూఫ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అన్ని వాష్రూమ్స్లలో కూడా మనకి నాన్ స్లిప్పరీ టైల్స్ అనేది వేయడం జరిగిందండి. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అన్ని రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా మంచిగా రావడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఫేజింగ్ 26 ఉంది, డెప్త్ వచ్చేసి 36 ఉంది. కాబట్టి మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి ఈ హౌస్కి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ వైపు వచ్చామండి. ముందుగా ఒకసారి కిచెన్ చూసుకుందామండి. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. 3-4 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేది వీలుగా ఉందండి. అంత పెద్దగా ఉంది కిచెన్ వచ్చేసి. ఇప్పుడు మనం పూజ గది చూసుకుంటున్నామండి. పూజ గదిలో చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. వైట్ టైల్స్ అన్నది వేయడం జరిగింది. ఈ పూజ గది ముంగట కూడా మనకి స్పేస్ అన్నది ఉంది ఫ్రెండ్స్. ఒకరిద్దరు కూర్చొని పూజ చేసుకునేది వీలుగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పాయింట్. అలాగే ఇక్కడ పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో కూడా స్పేస్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్ అండి. ఇక్కడ కిచెన్కి వాల్స్కి చూసుకున్నట్టయితే మనకి టైల్స్ వేస్తారు కదండి. కానీ ఇక్కడ గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి. బ్లాక్ గ్రానైట్ ఉంది టోటల్గా కూడా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓవరాల్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చినటువంటి సింహద్వారం చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. వాస్తు ప్రకారం కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తర వాయువ్యంలో మనకు ఒక హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. వర్షం నీళ్లు కిందికి రాకుండా ఉండేందుకు. కాబట్టి మనకి నైరుతిలో ఒక పిల్లర్ అనేది ఇవ్వడం జరిగిందండి హైట్లో. అలాగే ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి కేవలం 600 మీటర్స్లోనే మనకి స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ, అలాగే షాపింగ్ ఏరియా కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 79 lakhs చెప్తున్నారండి. 79 లక్షలు ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. ఈ ప్రాపర్టీ యొక్క ఫైనల్ ప్రైస్లో ఫ్రెండ్స్ మీరు 20 to 25% వరకే కట్టుకోగలిగితే మిగతాది మేము లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి కాల్ చేసినట్టయితే మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి చాలా తక్కువ ప్రైస్లో. ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నా కానీ, అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసినట్టయితే నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. అలాగే చూడాలనుకున్నా కూడా ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.